శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా ఒక నిమిషం జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇప్పుడు రాహువు అంగారక గ్రహాల ప్రభావం బలంగా మొదలైంది. ఈ 10 ముఖ్యమైన సంఘటనలు మీ జీవితంలో ఖచ్చితంగా జరగబోతున్నాయి. మిమ్మల్ని ఏడిపించిన వారి ఇప్పుడు తమ తప్పు తెలుసుకొని బాధపడుతున్నారు. మిమ్మల్ని పనికిరాని వారిగా భావించిన వారి ఇప్పుడు మీ ముందు తలవంచబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం కాబోయేది ఏ సాధారణ విషయం కాదు. ఈ రోజు నుండి మీ జీవితంలోని ఆ చీకటి రోజులు పోయాయి. ఇవి మిమ్మల్ని సంవత్సరాల తరబడి మానసికంగా కృంగదీశాయి, ఏడిపించాయి, ఊపిరి ఆడకుండా చేశాయి, లోపల నుండి పూర్తిగా విడిచేశాయి అని గుర్తుంచుకోండి. రాహు అంగారకుల ఇటువంటి శక్తివంతమైన కలయిక పూర్తిగా 612 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇది మీ అదృష్టంలో తిరుగులేని పెద్ద మలుపు. దీని తర్వాత మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ అదృష్టపు తలుపు తెచ్చే తాళం చెవి. ఈ వీడియోను మధ్యలోనే వదిలేస్తే రాబోయే కొన్ని నెలల్లో తమకు ఏమి జరగబోతుందో అసలు అర్థం చేసుకోలేరు. కాబట్టి ప్రశాంతంగా కూర్చోండి. పనులన్నీ కాసేపు ఆపి నేను చెప్పబోయేది చాలా శ్రద్ధగా వినండి. నేను చెప్పబోయేది మీ మనసును కదిలించేస్తుంది. కళ్ళు చెమర్చవచ్చు, కానీ నిజం నిజమే. ఆ నిజం తర్వాత జరిగేది ఎంతో సంతోషాన్నిస్తుంది. మీ జీవితంలో పట్టిన పీడ, అడ్డంకులు, ఆ బంధాలు, మిమ్మల్ని చుట్టుముట్టినవన్నీ ఈ రోజు విడిపోతాయి. వీటిని ఎవరు తొలగించబోతున్నారు? రాహువు, అంగారకుడు మరియు వారి వెనక నిలబడిన స్వయంగా శనిదేవుడు ముగ్గురు కలిసి మీకోసం ఒక కొత్త మార్గాన్ని తయారు చేశారు. కాబట్టి స్నేహితులారా సిద్ధంగా ఉండండి. ఇప్పటి నుండి మీ పోరాటం ప్రారంభమయ్యింది. ఈసారి విజయం మీదే. కానీ వీడియోలకి వెళ్లే ముందు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై హనుమాన్, జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్నేహితులారా, ముందుగా రాహు ధనిష్ట నక్షత్రంలో ప్రవేశించాలని అర్థం చేసుకోండి. ధనిష్ట నక్షత్రం అంగారకుడిది. రాహు ఏదైనా గ్రహం యొక్క నక్షత్రంలో కూర్చున్నప్పుడు ఆ గ్రహం యొక్క బలం 10 రెట్లు పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాహు, అంగారకుడు ఇద్దరు కలిసి మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి వచ్చారు. కానీ భయపడకండి. ఈ మార్పు వల్ల మీ శత్రుల ఆటలు సాగవు. మీ ఇంట్లో వెలుగు వస్తుంది. సంవత్సరాలుగా ఉన్న చీకటి పోతుంది. మిమ్మల్ని చూడడానికి ఇష్టపడిన వారు, మీ ఎదుదల చూసి ఇష్టపడేవారు, మీపై కుట్రలు పన్నిన వారు కూడా, మీ దారిలో ముళ్లు పరిచిన వారు, రకరకాల చెడు ప్రయోగాలు, తంత్రాలు సహాయం తీసుకున్న రహస్య శత్రువులు కూడా, వారందరి పతనం ఇప్పుడు ఖాయం. ఈ మాట గుర్తుంచుకోండి. రాహువు అంగారకుల ప్రభావం నేరుగా మీ శత్రుల ఆట కట్టిస్తుంది. అలాగే మీ ముందు ఏ అర్హత లేకపోయినా చిన్న వయసు ఉన్నవారు కూడా మిమ్మల్ని భయపెడుతూ తమ పెద్దరికాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఆ వ్యక్తులు మీ ముందు తగ్గబోతున్నారు. కుంభరాశి స్వభావాన్ని అర్థం చేసుకుని మీ బాధను మనస్ఫూర్తిగా తెలుసుకొని ఈ విషయాలైతే చెప్తున్నాము. స్నేహితులారా, మీరు ముందుకు సాగడానికి ప్రయత్నించినప్పుడల్లా ఏదో ఒక అడ్డంకి వచ్చేది. ఎవరో మీ కాళ్లకు సంకెళ్లు వేసినట్లుగా అనిపించేది. కష్టం మీరు చేసేవారు, కానీ ఫలితం వేరే వాళ్లు పొందేవారు. అర్హత మీలో ఉంది, కానీ అవకాశాలు వేరే వారికి దక్కేవి. మీకంటే చిన్నవారు ముందుకు వెళ్లిపోయేవారు. మీకంటే తక్కువ చదువుకున్న వారు పెద్ద పదవులకు చేరుకున్నారు. కానీ మీరు మాత్రం ఉన్న చోటే నిలబడిపోయి ఉన్నారు. ఎందుకంటే ఏలినాటి శని మిమ్మల్ని చుట్టుముట్టింది. పూర్తిగా 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. 5 సంవత్సరాల్లో మనిషి విడిగిపోతాడు. ఆత్మవిశ్వాసం పోతుంది. రాత్రి నిద్ర కూడా పోనివ్వదు. కుంభరాశిలో ఇదే జరిగింది. మీతో కూడా ఇలాగే జరిగిందా? మీ ధైర్యం దెబ్బతింటుంది. మిమ్మల్ని మీరే నిందించుకోవడం ప్రారంభించారు. మిమ్మల్ని మీరే తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఇక ఇతరుల వంతు ఎక్కడ వచ్చింది? మీ సొంత నోటితో మిమ్మల్ని మీరే తిట్టుకున్నారు. ఈ బాధ అంటే ఏమిటో అనుభవించిన వారికే తెలుస్తుంది. కుంభరాశి వారు ఈ బాధను ఎవరికి చెప్పకుండా నిశ్శబ్దంగా భరిస్తున్నారు. ఎందుకంటే ఎవరికి చెప్పినా వారు అర్థం చేసుకోరు. అర్థం చేసుకునేవారు దగ్గర లేరు. ఇంట్లోనూ గౌరవం దక్కదు. బయట జనాలు పట్టించుకోరు. మీ దగ్గర ఉన్నది కూడా పోయింది. ఉద్యోగం పోయింది. వ్యాపార నష్టం జరిగింది. సంబంధాలు తెగిపోయాయి. దాచుకున్న డబ్బు అయిపోయింది. రోగాలు వచ్చాయి. ఖర్చులు పెరిగాయి. మానసిక ఒత్తిడి పెరిగింది. గొడవలు కూడా పెరిగాయి. వీటన్నిటిలో అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, మీ సొంత మనుషుల అవసరం ఎక్కువగా ఉందో ఆ సొంత మనుషులే మీరు తింటున్న అన్నపు మెతుకును లెక్కించారు. మీ ఇంటి మనుషులే మీరు ఒక భారమని మీరు అనిపించేలా చేశాయి. మీ సొంత మనుషులే మిమ్మల్ని చిన్నగా చూశారు. అదే అత్యంత పెద్ద గాయం. ఎందుకంటే శత్రు దెబ్బను మనుషుని తట్టుకుంటాడు, కానీ సొంత మనుషుల దెబ్బ నేరుగా గుండెల్లోకి దిగుతుంది. ఆ గాయం త్వరగా మానదు. స్నేహితులారా, మీరు ఈ గాయాన్ని నవ్వుతూ భరించారు. అంతా బాగుందని ప్రపంచానికి చూపించారు. కానీ లోపల నుండి ఎంత బాధ ఉందో, ఎంత గందరగోళం ఉందో, ఎంత ఒంటరితనం ఉందో మీకే తెలుసు. ఈ ఒంటరితనం సాధారణ ఒంటరితనం లాంటిది కాదు. మీరు జనాల మధ్య ఉన్న ఒంటరిగానే ఉన్నారు. 4 గోడల మధ్య ఉన్న మనుషుల మధ్య నవ్వుతూ మాట్లాడుతున్నా లోపల నుండి మీకు తెలుసు, ఈ మొత్తం జనాల్లో ఒకరు కూడా నిజంగా మీ వారు లేరని. మీరు ఒక నిజమైన మనిషి అవసరం వచ్చిన రోజు అందరూ మాయమైపోయారు. ఫోన్ ఎత్తలేదు. మెసేజ్ కి సమాధానం ఇవ్వలేదు. దారిలో కనిపిస్తే కళ్ళు తిప్పుకున్నారు. అప్పుడు అర్థమయ్యింది, ప్రపంచం మీ మంచితనాన్ని స్వార్థానికి వాడుకుంది అని. మీ గౌరవాన్ని, మీ పెద్ద మనసును కూడా వాడుకున్నారు. కానీ తిరిగి ఇచ్చే వంతు వచ్చినప్పుడు అందరూ మాయమైపోయారు. ఇది మోసం. ఈ మోసం అత్యంత లోతుగా ఆ మనుషుల నుండి లభించింది. ఎవరి కోసమైతే మీరు సమస్తం చేశారో, ఎవరి కోసమైతే మీ ఇంటి వారితో పోడారారో, ఎవరి కోసమైతే మీ కలలు వదిలేశారో, ఎవరి కోసమైతే మీ జేబులోని చివరి రూపాయి కూడా ఇచ్చేశారు, ఆ మనుషులే ఇప్పుడు పరాయి వారైపోయారు. ఇదే
కుంభరాశి యొక్క అతిపెద్ద బాధ. స్నేహితులారా, తప్పకుండా కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే శనిదేవుడు మిమ్మల్ని వింటున్నారు. ఈ రోజు నుండి ఆయన మీకోసం న్యాయం చేయబోతున్నారు. ఇప్పుడు ఒక చాలా పెద్ద ముఖ్యమైన విషయం శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఈ విషయం నేను ప్రారంభంలో చెప్పిన ఆ చేదు నిజం. ఇది మీ హృదయాన్ని బాధ పెట్టే విషయమే కానీ దీని ఫలితం చాలా తీయగా ఉంటుంది. స్నేహితులారా, మీరు కోల్పోయినది కేవలం డబ్బు మాత్రమే కాదు, సమయం, బంధాలు, మీ అత్యంత విలువైన దాన్ని కూడా కోల్పోయారు. అది మీ సొంత గుర్తింపు. మీరు మీ కలలను, లక్ష్యాలను, ఆత్మ గౌరవాన్ని కోల్పోయారు. ఎందుకంటే మీరు ఇతరులతో, వారి జీవితంలో, వారి సమస్యలతో ఎంతగా చిక్కుకుపోయారంటే మీరు మీ జీవితాన్ని జీవించడమే మర్చిపోయారు. మరియు ఉద్యోగం, వ్యాపారం, పెద్ద కళ ఉన్నా కూడా అది కూడా అసంపూర్తిగానే ఉండిపోయింది. ఎందుకంటే మీరు వేరొకరి జీవితాన్ని బాగు చేసే పనిలో పడ్డారు. కాబట్టి మీరు ప్రశాంతంగా లభించని ఒక వ్యక్తి బంధంలో చిక్కుకున్నారు. ఒక వైపు నుండి ఆ బంధాన్ని కాపాడుకుంటూ వచ్చారు. నేనేమి చేస్తే వారు నన్ను ప్రేమిస్తారు, నన్ను గౌరవిస్తారు, నన్ను తమ వారిగా అనుకుంటారు అని ఆలోచిస్తూనే ఉన్నారు. ఈ నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనలోనే మీ వయసంతా గడిచిపోయింది. వారైతే మిమ్మల్ని ఎప్పుడు పట్టించుకోలేదు. ఎక్కడి నుండే అతిపెద్ద సమస్య మొదలైంది. మీరు ఇతరుల కోసం చాలా చేశారు, కానీ ప్రతిఫలంగా మీరు పొందింది నిరాశ. ఆ నిరాశ మెల్లమెల్లగా మీ లోపల వెళ్లిపోతుంది. ఆ తర్వాత మిమ్మల్ని లోపల నుండి తినేసే ఆ నెగిటివ్ ఆలోచన వస్తాయి. మిమ్మల్ని మీరే నిందించుకోవడం మొదలు పెడతారు. మిమ్మల్ని మీరే నిందించుకోవడం బలహీనులుగా భావిస్తారు. మిమ్మల్ని మీరే అదృష్టం లేని వారిగా భావిస్తారు. మనిషి తనను తానే బలహీనుడిగా భావించినప్పుడు శత్రువులు బయట నుండి రావాల్సిన అవసరం లేదు. ఆ పని మీరే చేసుకుంటారు. ఇదే మిమ్మల్ని చుట్టుముట్టిన అదృశ్య బంధనం. ఇదే బయట నుండి కాకుండా లోపల నుండి వేయబడిన మనసు బంధనం. ఇప్పుడు దీన్ని తెంచే సమయం వచ్చింది. రాహువు, అంగారకుడు ఈ బంధనాన్ని తెంచడానికి వచ్చారు. కానీ మీ వైపు నుండి కూడా ఏదో ఒక ప్రయత్నం చేసినప్పుడే గ్రహాలు కూడా పనిచేస్తాయి. గ్రహాల శక్తిని ఇస్తాయి. కానీ మనిషి తనంతటా తాను లేచి నిలబడవలసిన ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం చేసుకుందాం. ఏమిటి ఆ మార్గం, ఆ పరిహారం, ఆ మార్పు? ఇది మీ జీవితంలో పూర్తిగా మార్చేస్తుంది. తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను, నా విలువను గుర్తించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ప్రమాణం చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి లైక్ చేయండి. స్నేహితులారా, ఇప్పుడు మీకు మీ గ్రహాల కలయిక వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం రాహు మీ రాశిలో, కేతువు 7వ ఇంట్లో ఉన్నాడు. రాహు మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానానికి చేర్చాలని చూశాడు. కానీ 7వ ఇంట్లో ఉన్న కేతువు వల్ల ఏర్పడే మోహాలను, అవసర బంధాలు మీకు పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఎదుటి వారి నుండి ఏమీ ఆశించకుండా ఒకవైపు మాత్రమే బంధాలను మోయడం ఆపాలి. మీ ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి ఇతరుల కోసం జీవించడం ఆపినప్పుడే రాహు మరియు శనిదేవుడు ఇద్దరు కలిసి మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. మీరు ఆ ఒకవైపు బంధాన్ని వదిలేసిన రోజునే మీరు కోరుకున్న ఇల్లు, కారు, విజయం, గౌరవం అన్ని దానంతట అవే మీ వద్దకు వస్తాయి. అయితే శనిదేవుడు కూడా తన ఆత్మగౌరవం కోసం తండ్రి అయిన సూర్య భగవానుడి బంధాన్ని కూడా పక్కన పెట్టి కేవలం కష్టపడడాన్ని, న్యాయాన్ని మాత్రమే నమ్ముకున్నారు. అందుకే ఆయన ఈ రోజున నవగ్రహాల్లో న్యాయం చెప్పే దేవుడిగా అత్యున్నత స్థానంలో పూజలు అందుకుంటున్నారు. మనం కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ కష్టపడినప్పుడే ఆ శనిదేవుడి అనుగ్రహం లభిస్తుంది. మరి స్నేహితులారా, గత 5 సంవత్సరాలు ఎందుకు వృధా అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం. శని మీ కుటుంబ స్థానంలో కూడా కూర్చున్నాడు అంటే ఇంట్లోనూ ఒత్తిడి, కుటుంబంలోనూ గొడవలు, ఇంట్లో బయట గౌరవం లేదు, రెండు వైపులా దెబ్బ పడుతుంది. ఇంటి లోపల రహస్య శత్రువు ఉన్నారు, ఇంటి బయట ఉన్నారు. అన్నిటికంటే పెద్ద శత్రువు ఎవరంటే అది మీ సొంత మనసే. మీకు ఏ అర్హత లేదని, మీరు చేతకని వారని, జరుగుతున్నది మీ రాత అని చెప్పిన మీ మనసే ఆ శత్రువు. మరి మీరు దాన్ని నమ్మేశారు. కానీ ఇది తప్పు. ఇది అతిపెద్ద పొరపాటు. ఎందుకంటే మీ రాత అలాంటిది కాదు. గ్రహాలు మిమ్మల్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని అనుకుంటాయి. కానీ మీరే దారికి అడ్డుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ సమయం ముగియబోతుంది. గ్రహాలు మారుతున్నాయి, మంచి రోజులు వస్తాయి. మరి ఇప్పుడు కూడా మీరు మిమ్మల్ని మార్చుకోకపోతే అవకాశం కూడా చేజారిపోతాయి. ఇప్పుడు రాబోయే కొన్ని రోజుల్లో మీ జీవితంలో జరగబోయే 10 ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకుందాం. ఇవి గ్రహస్థితి ఆధారంగా ఖాయమైన సంకేతాలు. శ్రద్ధగా వినండి, ఎందుకంటే ప్రతి ఒక్క విషయం చాలా ముఖ్యం. మొదటిది, త్వరలోనే మీ జీవితంలో ఒక వ్యక్తి వస్తారు. వారు మిమ్మల్ని అసలు ఊహించని విధంగా మీకు సహాయం చేస్తారు. మిమ్మల్ని సరిగ్గా తెలియని వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. మీ సొంత మనుషులు దూరం అవుతారు. ఇది పాత మనుషుల స్థానంలో మిమ్మల్ని గౌరవించే మంచి మనుషులు వస్తున్నారనడానికి సంకేతం. రెండవది, మీ ఏదో ఒక పాత పనికి, పాత కష్టానికి అకస్మాత్తుగా మంచి ఫలితం లభించబోతుంది. మీరు సంవత్సరం క్రితం పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు సిద్ధంగా ఉంది. కానీ మీరు సరైన దారిలో నిలబడినప్పుడే ఈ ఫలితం దక్కుతుంది. ఇక మూడవది, మీ ఇంట్లో ఒక మార్పు రాబోతుంది. అది మొదటిలో కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ తరువాత ఆ మార్పే అతిపెద్ద బలంగా మారుతుంది. బహుశా ఇంట్లో ఏదైనా బంధం తెగిపోవచ్చు, ఎవరైనా దూరం అవ్వవచ్చు, లేదా ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. కానీ భయపడకండి, ఇది నాశనం కావడం కాదు, కొత్తగా నిర్మించుకోవడం. ఇది పతనం కాదు, కొత్త పునాది. ఇక నాలుగవది, మీ ఆర్థిక పరిస్థితి రాబోయే కొన్ని నెలల్లో మీరు ఊహించని స్థాయికి చేరుకుంటుంది. కానీ మీరు మీ డబ్బు తప్పు మనుషులపై వృధా చేయడం ఆపినప్పుడే ఇది జరుగుతుంది. డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే మనుషులకు దూరంగా ఉండండి, లేకపోతే రాబోయే డబ్బు కూడా వారి జేబుల్లోకి వెళ్తుంది. ఇక 5వ సంకేతం, మీపై కుట్రలు పన్నినా, మీ వెనుక చెడు మాట్లాడినా, మిమ్మల్ని నాశనం చేయడానికి రకరకాల చెడు ప్రయోగాలు
సహాయం తీసుకున్నా మీ రహస్య శత్రువు గుట్టు రట్టు కాబోతుంది. చీకటిలో దాక్కొని దాడి చేస్తున్న ఆ వ్యక్తి ఇప్పుడు బయటికి రాక తప్పదు. అతడు బయటికి వచ్చినప్పుడు అతని నిజస్వరూపం అందరి ముందు బయటపడుతుంది. మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. రాహువు అంగారకుడు అతని పని పడతాడు. ఇక 6వ సంకేతం, మీ ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. మిమ్మల్ని బాధిస్తున్న రోగాల ప్రభావం తగ్గుతుంది, కానీ దీనికోసం మీరు సరైన నిద్ర, ఆహారంపై దృష్టి పెట్టాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి, మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఏ రోజైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ రోజు శరీరం కూడా సహకరిస్తుంది. ఇక 7వది, చాలా కాలంగా నడుస్తున్న ఏదైనా పాత వివాదం ఇప్పుడు ముగియబోతుంది. కోర్టు విషయమైనా, కుటుంబ వివాదమైనా, ఏదైనా పాత శత్రువైనా దాని పరిష్కారం ఇప్పుడు కనిపిస్తుంది. ఈసారి తీర్పు మీ వైపే ఉంటుంది, ఎందుకంటే శని న్యాయ దేవుడు, ఆయన ఇప్పుడు మీ పక్షాన ఉన్నారు. 8వ సంకేతం, ఏదైనా పనిలో లేదా ఏదైనా బంధంలో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించకపోతే ఆ పని అకస్మాత్తుగా ముందుకు సాగబోతుంది. ఆగిపోయిన పనులన్నీ వేగంగా జరగబోతున్నాయి. 9వ సంకేతం, మీ జీవితంలో ఒక మలుపు రాబోతుంది. అక్కడ మీరు పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిర్ణయం తర్వాత వెనక్కి తిరిగి అవకాశం ఉండదు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆ మలుపు వచ్చినప్పుడు భయపడకండి, ముందుకు సాగండి, ఎందుకంటే ఆ మలుపు దాటిన తర్వాతే మీ అసలు లక్ష్యం ఉంటుంది. 10వ సంకేతం అత్యంత పెద్దది, అత్యంత ముఖ్యమైనది. 10వ సంకేతం ఏమిటంటే మీ గుర్తింపు మారబోతుంది. మిమ్మల్ని సరిగ్గా పట్టించుకొని వారు ఇప్పుడు తెలుసుకుంటారు. మిమ్మల్ని తేలిగ్గా తీసుకున్న వారు మీ ప్రాధాన్యతను గుర్తిస్తారు. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్య పడేవారు కూడా ఇప్పుడు కుమిలిపోతారు, ఎందుకంటే మీరు ఏమి కావాలో అది కాబోతున్నారు. ఇక సమయం వచ్చింది. మరి స్నేహితులారా, ఇప్పుడు కుంభరాశి వారు పదే పదే చేసే పొరపాట్ల గురించి తెలుసుకుంటే వీటి వల్ల వారికి నష్టం జరుగుతుంది. మొదటిగా, ప్రతి ఒక్కరిని సంతోషపరచడానికి ప్రయత్నించడం. ఇది మీ అతిపెద్ద బలహీనత. శత్రువులు ఆ బలహీనతని వాడుకున్నారు. మీరు అందరినీ సంతోషపరచడంలో పడి మిమ్మల్ని మీరే బాధ పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరి మాటకు తల ఊపడం ఆపండి. ప్రతిసారి తగ్గడం ఆపండి. ప్రతి బంధాన్ని కాపాడడం మీ ఒకరి బాధ్యత కాదు. ఏ బంధాన్ని కాపాడడానికి మీరు పదే పదే తగ్గవలసి వస్తుందో అది అసలు బంధం కానే కాదు, అది ఒక బరువు. దాన్ని దింపి పారేయండి. 2వది, మీ జీవితంలోకి అతిపెద్ద అవకాశాలు వదులుకోవడం. కుంభరాశి వారి జీవితంలో ఏలినాటి శనిలో కూడా అనేక అవకాశాలు వచ్చాయి, కానీ వారు మనుషుల్లో, సంబంధాల్లో, వ్యర్థమైన బాధ్యతల్లో చిక్కుకున్నారు. వచ్చిన అవకాశాలు చేజారిపోయాయి. మంచి ఉద్యోగం, పెద్ద పని, మంచి అవకాశం అన్ని పోయాయి, ఎందుకంటే సరైన ధ్యాస లేదు. ఇక 3వ పొరపాటు, మిమ్మల్ని మీరే చిన్నగా అనుకోవడం. మిమ్మల్ని మీరు ఎంత తక్కువ అనుకుంటారో శని కూడా మీకు అంత తక్కువగానే ఫలితాన్ని ఇస్తాడు. శని తనను తాను గౌరవించుకునే వారికి ఇస్తాడు, తనను తాను విలువ ఇచ్చుకునే వారికి, తనపై నమ్మకం ఉన్న వారికి ఇస్తాడు. అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం ముఖ్యం. ఇక 4వది, తప్పు మనుషులను నమ్మడం. మీకు నకిలీ ప్రేమ చూపించి దగ్గరకు వచ్చి అవకాశం చూపించి దూరమైన వారికి పదే పదే నమ్మడం. ఒకసారి మోసం జరిగితే పొరపాటు కావచ్చు, రెండోసారి జరిగితే గ్రహించాలి, కానీ మూడోసారి కూడా అదే మనిషి మోసం చేస్తే తప్పు అతనిది కాదు, మీది. కాబట్టి కళ్ళు తెరవండి. ఇక 5వ పొరపాటు, పరిహారాల్లో నిర్లక్ష్యం. చేయవలసిన పరిహారాలు చేయరు, జపించవలసిన మంత్రాలు జపించరు, పద్ధతులు వదిలేసి ఆ తర్వాత ఏమీ పని చేయలేదని అంటారు. పరిహారాలు మీరు నిజమైన మనసుతో చెప్పినప్పుడే పనిచేస్తాయి, కాబట్టి ఇకపై ఈ పొరపాటు ఆపండి. ఇప్పుడు నేను మీ చుట్టూ ఉన్న మనుషుల గురించి చెప్తున్నాను. వారి పేరులో మొదటి అక్షరం ద్వారా వారు మీకు మేలు చేస్తారా లేక నష్టం చేస్తారా అని గుర్తించవచ్చు. శ్రద్ధగా వినండి. ఎవరి పేరైతే జి, ఎస్, ఆర్ లేదా ఎం అక్షరంతో ప్రారంభమవుతుందో వారితో ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ సమయంలో మీ జీవితంలోకి నెగిటివ్ ఆలోచన తీసుకురాగలరు. వారు కావాలని ఇలా చేస్తారని కాదు, కానీ గ్రహస్థితి వల్ల వారితో స్నేహం ఈ సమయంలో మీకు అంత మంచిది కాదు. ఎవరి పేరైతే ఏ, పి, జే అక్షరంతో ప్రారంభమవుతుందో వారు ఈ సమయంలో మీకు చాలా మంచి చేస్తారు. వారితో గడిపే సమయాన్ని పెంచండి, వారితో కలవండి, వారి సలహా తీసుకోండి, ఎందుకంటే వారి ద్వారానే ఏదైనా పెద్ద అవకాశం మీ దగ్గరికి రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో అత్యంత దగ్గర మనిషిగా ఉన్నవారు, ఎల్లప్పుడూ మీతో నిలబడ్డవారు, మిమ్మల్ని ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టని వారిని గౌరవించండి. వారికి సమయం ఇవ్వండి, ప్రేమను ఇవ్వండి, ఎందుకంటే వారే మీ జీవితంలోని అతిపెద్ద బలం. ఇప్పటి వరకు వారికి దక్కవలసిన గౌరవాన్ని ఇచ్చి ఉండకపోతే ఈ రోజు నుండి ఇవ్వండి. ఇప్పుడు మీరు చేయవలసిన 3 ప్రమాణాలు గుర్తు చేసే సమయం వచ్చింది. ఈ 3 ప్రమాణాలు మీరు చేయకపోతే వచ్చిన ఈ అవకాశం మళ్ళీ చేజారిపోతుంది. మొదటిది, ఇకపై మీ సమయాన్ని ఎక్కడైతే మీ విలువ ఉందో, ఎక్కడైతే గౌరవం ఉందో, ఎక్కడైతే మీ ప్రాధాన్యత ఉందో అక్కడే ఖర్చు చేయండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి, మీకు సమయం ఇచ్చే వారికి సమయం ఇవ్వండి. ఆ ఒకవైపు సంబంధాలను ఈ రోజు నుండే ముగించండి. 2వది, మీ డబ్బును, కష్టాన్ని మీతో నిజాయితీగా నిలబడే మనుషులపైన పెట్టండి. కష్టకాలంలో మీ కోసం వచ్చే వారి కోసం మీరు వెళ్ళండి, పట్టించుకొని వారి కోసం వెళ్ళవద్దు. సూటి లేక స్పష్టమైన మాట. 3వ ప్రమాణం, మీ కలలను ఏ బంధం కంటే చిన్నవిగా అనుకోకండి. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, స్నేహితులు తర్వాత వస్తారు. ఇప్పుడు మీ కలలే మొదట. అలిగేవారు అలగనివ్వండి, విరిగేవారు విరగనివ్వండి, వెళ్లేవారు వెళ్లనివ్వండి. మీ కలలు నెరవేరితే అందరూ తిరిగి వస్తారు, రానివారు అసలు ఎప్పుడు మీ వారు కాదే కాదు. ఇక్కడ ఈ 3 ప్రమాణాలు మీరే చేశారా? అయితే కామెంట్ సెక్షన్ లో నేను నా విలువను గుర్తించాను, ఇప్పుడు నా వంతు వచ్చిందని తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన పరిహారాల విషయానికి వద్దాం. ఈ పరిహారాలు నేను చెప్తున్నాను, కానీ వీటి నిజమైన
బలమైన మనసుతో చేయాలి. ఊరికే ప్రదర్శన కోసం కాదు, లోపల నుండి పూర్తి నమ్మకంతో చేయాలి. మొదటిగా శనివారం శనిదేవుడి ఆలయానికి వెళ్ళండి. నువ్వుల నూనె దీపం వెలిగించి నల్ల నువ్వులు సమర్పించండి. ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఈ మంత్రం జపించేటప్పుడు శనిదేవుడు మీ కష్టాన్ని చూశారని, మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం మనసులో ఉంచుకోవాలి. మరియు మంగళవారం హనుమంతుడి ఆలయానికి వెళ్ళండి. హనుమంతుడికి సింధూరం, తమలపాకు సమర్పించండి. అలాగే హనుమాన్ చాలీసా చదవండి. దీని వల్ల చెడు ప్రయోగాలు, తంత్రాల ద్వారా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్న మీ రహస్య శత్రువుల నుండి హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తారు. హనుమంతుడి కృపతో ప్రతి అడ్డంకి తెగిపోతుంది, ప్రతి కుట్ర విఫలమవుతుంది, ప్రతి దిష్టి ప్రభావం ముగిసిపోతుంది. ఇక శనివారం రోజున ఇంట్లోకి రావి ఆకులు తీసుకురండి. ఆకుపై ఆవు నూనె రాసి శనిదేవుడికి సమర్పించండి. ఈ పరిహారం ఏలినాటి శని యొక్క చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే శుక్రవారం లక్ష్మీదేవి పూజించండి. ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోండి. ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం చేసుకోండి. తెల్లటి కమలం పూలను లక్ష్మీదేవికి సమర్పించండి. లక్ష్మీదేవి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ రోజున ఉదయం లేచి మొదటి పనిగా అద్దంలో మిమ్మల్ని చూసుకోండి. నేను సమర్థుణ్ణి, నేను కష్టపడే వారిని, నాకంటూ ఒక విలువ ఉంది, నేను అనుకున్నది సాధించగలను అని మీకు మీరే చెప్పుకోవాలి. ఇదే అతిపెద్ద మంత్రం. మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభించినప్పుడు శని కూడా మిమ్మల్ని నమ్ముతాడు. శని ఆశీస్సు ఉన్నవారికి ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. ఇక రాహు యొక్క చెడు ప్రభావాన్ని తగ్గించే మరొక పరిహారం తెలుసుకుందాం. ఆవు నూనెలో నల్ల నువ్వులు వేసి శనివారం రాత్రి దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని మీ రహస్య శత్రువులందరినీ మనసులోనే క్షమించండి. నోటితో చెప్పకుండా నేను నిన్ను క్షమించాను వెళ్ళిపో అని హృదయంలో అనుకోండి. ఈ క్షమాపణ మీ బలహీనత కాదు, ఇది మీ అతిపెద్ద బలం. మీరు క్షమించినప్పుడు వారి ఆలోచన నుండి విముక్తులవుతారు. మీరు స్వేచ్ఛగా మారినప్పుడు రాహు మీకు ఎదుగుదల ఇస్తాడు. అంగారకుడు మీకు శక్తిని ఇస్తాడు. శని మీకు న్యాయం చేస్తాడు. కానీ మీరు కోపాన్ని, ద్వేషాన్ని మీ లోపల పెంచుకొని కూర్చుంటే గ్రహాలు ఎంత బాగున్నా ఫలితాలైతే ఇవ్వవు. కాబట్టి ముందు క్షమాపణతో మనసును ఖాళీ చేయండి. అప్పుడు గ్రహాలు దానిని శుభ ఫలితాలతో నింపుతుంది. మరి స్నేహితులారా, నేను ఇప్పుడు ప్రారంభంలో చెప్పిన ఆ పెద్ద చేదు నిజం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజమేమిటంటే మీరు కోల్పోయినదంతా కోల్పోవాల్సిందే, వెళ్లిపోయిన మనుషులు వెళ్లాల్సిందే, తెగిపోయిన బంధాలు తెగాల్సిందే, పోయిన డబ్బు పోవాల్సిందే. ఎందుకంటే ఏలినాటి శని అనేది ఒక పరీక్ష. ప్రతి పరీక్షలోనూ ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఏది నిలకడ లేనిదో అది పోతుంది, ఏది అబద్ధమో దాన్ని తీసివేస్తుంది, ఏది బలహీనమో దాన్ని విరిచేస్తుంది. ఇది శిక్ష కాదు, ఇది ఒక శుభ్రం చేయడం. ఇది జరిగిన తర్వాత ఇంట్లోకి కొత్త వెలుగు, శక్తి, కొత్త మనుషులు, కొత్త అవకాశాలు వస్తాయి. కాబట్టి పోయిన దాని కోసం ఎడవకండి, రాబోయే దాని కోసం సిద్ధంగా ఉండండి. ఈ గ్రహాల కలయిక మీ పూర్తి జీవితాన్ని మార్చేస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే. మరి స్నేహితులారా, కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అది ముందే ఊహించే శక్తి. ఏం జరుగుతుందో మీకు లోపల నుండి ముందే అనిపిస్తుంది. మీరు ఎవరిని అడగరు, కానీ మీ మనసుకు ముందే తెలిసిపోతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ నిజంగా జరుగుతున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అవును జరుగుతున్నాయి అని తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఏదైనా మనిషి అబద్ధం అనిపిస్తే దూరంగా ఉండండి. మీ మనసు చెప్పే మాటే మీ అతిపెద్ద ఆయుధం. దానికి గౌరవం ఇవ్వండి. శని, రాహుల కలిసి ఈ శక్తిని ఇంకా పెంచబోతున్నాయి. రాబోయే సమయంలో ఎవరి ఉద్దేశానైనా వారు చెప్పకుండానే మీరు పసిగడతారు. ఈ శక్తి మిమ్మల్ని మోసాల నుండి కాపాడి సరైన మనుషుల వద్దకు చేరుస్తుంది. ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి. నాకేం కావాలి, నా కళ ఏమిటి, నా సంతోషం దేనితో ఉంది అని మీరు ఎప్పుడైనా మిమ్మల్ని అడిగారా? అడగలేదు కదా. ఎందుకంటే మీరు ఎల్లప్పుడూ ఇతరుల గురించి ఆలోచిస్తూ వచ్చారు. వారి అవసరం, వారి సంతోషం. మరి మీరు వెనకబడిపోయారు. మీ అవసరాలు, మీ సంతోషం, మీ కలలు వెనకబడిపోయాయి. ఇప్పుడు ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. మిమ్మల్ని మీరు మొదటి స్థానంలో ఉంచుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. ఇది స్వార్థం కాదు, ఇది అవసరం. ఎందుకంటే మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడే ఇతరులకు సరిగ్గా ప్రేమను ఇవ్వగలరు. మీరు బలంగా ఉన్నప్పుడే ఇతరులకు ఆశ్రయం ఇవ్వగలరు. మీకు సమయం ఇచ్చుకోండి. జీవితం ఎంత అందంగా ఉంటుందో చూడండి. స్నేహితులారా, ఇక ఆర్థిక పరిస్థితి, సమాజంలో హోదా, కుటుంబంలో గౌరవం, బయట మర్యాదలు, పనిలో విజయం, బంధాల్లో సంతోషం అన్ని ఒకేసారి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే గ్రహాలు అబద్ధం చెప్పవు. శని, రాహువు, అంగారకుడు అబద్ధాలు చెప్పరు. కాబట్టి ఆ కొత్త జీవితం కోసం మీరు సిద్ధంగా ఉండాలి. కుంభరాశికి సంబంధించిన అతిపెద్ద మూల మంత్రం ఏమిటి అంటే, మీ రాశి అధిపతి శని. శనిదేవుడు మనిషి అందరికంటే ముందుగా తనను తాను గౌరవించుకున్నప్పుడే, తన విలువను గుర్తించినప్పుడే, తన కళలను అందరికంటే పైన ఉంచుకున్నప్పుడే మంచి ఫలితాలు ఇస్తారు. నాకంటే విలువ ఉంది, నన్ను ఆపేవారు ఎవరు లేరు అని మనిషి అనుకున్నప్పుడే అది జరుగుతుంది. ఇదే శని యొక్క అసలు రహస్యం. తనకు తాను విలువ ఇచ్చుకునే మనిషికి సమాజం విలువ ఇస్తుంది. తన కళల కోసం పోరాడే మనిషితో అతని అదృష్టం కూడా పోరాడుతుంది. కాబట్టి మీ కోసం, మీ కళల కోసం, మీ గౌరవం కోసం మీరు పోరాడండి. మీరు పోరాడినప్పుడు శని, రాహు, అంగారకుడు ముగ్గురు మీతో నిలబడి ఉన్నారు. ఆ ముగ్గురు మీకు తోడుగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఆపగలిగేది ఎవరు లేరు. ఎందుకంటే స్నేహితులారా,
కుంభరాశి వారు లేచి నిలబడితేనే ప్రపంచం చూస్తూ ఉండిపోతుంది. ఇప్పుడు నిర్ణయం మీదే. ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఇక ఎవరి వెనక పడకూడదు, ఇక ఎవరిని ప్రాధేయపడకూడదు. ఇక నా లక్ష్యం, నా కలలు, నా ఆత్మగౌరవం ఇవే అందరికంటే ముందు. అందుకే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా నేను నా విలువను గుర్తించాను, ఇప్పుడు నా వంతు అని తప్పకుండా కామెంట్ చేయండి. మీరే ఈ ప్రమాణం చేసుకోండి. మీరు ఈ ప్రమాణం చేసినప్పుడు మీ కొత్త జీవితం ప్రారంభమైందని అర్థం చేసుకోండి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.